క్లీనింగ్ రోబో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం మార్నింగ్ 5:30 అయింది. మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడే కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి సూర్యుడు రాలేదు, చీకటిగానే ఉంది. ఇంకా 15-20 మినిట్స్లో స్లోగా తెల్లారుతుంది అండి. ఇప్పుడు మనం వచ్చేసాము డాన్ మయాంగ్ ఎయిర్పోర్ట్కి. సో ఇది చూడండి, రోబో క్లీనింగ్ రోబో. హలో అండి, మనము చియాంగ్ రాయ్ వచ్చేసాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి మేఫా లాంగ్ చియాంగ్ రాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. మనకి ఇండియాలో ఉంటాయి కదా సెకండరీ సిటీస్లో ఎయిర్పోర్ట్స్, అలాగే ఉంది. హలో ఫ్రెండ్స్, మనమైతే షియాంగ్ మే రీచ్ అయిపోయాము, షియాంగ్ రాయ్. ఫైనల్గా మనము హోటల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇది దాదాపు 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చాలా మంచి టూరిస్ట్ ఏరియా. కాకపోతే అన్ఫార్చునేట్గా మెయిన్గా ఇంకా టూరిస్ట్ని పుల్ చేయలేకపోతుంది. రీజన్ ఏంటంటే కనెక్టివిటీ. ఈ ఏరియా అంతా చుట్టుపక్కల ఇలా చిన్న చిన్న కాటేజెస్ ఉంటాయి ఈ ఫారెస్ట్ మధ్యలో. బేసిక్గా ఇది ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో విలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు చిన్న చిన్న కాటేజెస్ వేస్తారు ఇలాగా. సో ఇలా మనం లోయలోకి కొంచెం దిగుతూ వెళ్తే బాగుంటుంది. ఈ ఏరియా చాలామందికి తెలియదు అనమాట. నాకు తెలిసి ప్రాబబ్లీ తెలుగులో ఫస్ట్ వ్లాగింగ్ వీడియో ఇది, షియాంగ్ రాయ్లో ఈ రిసార్ట్స్లో. ఈ ఏరియా కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి పీపుల్ విల్ నాట్ ప్రిఫర్ టు కమ్ హియర్. బట్ నేనైతే పీస్ఫుల్గా వర్క్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ ఏరియాని రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మనం రూమ్కి వెళ్తున్నాము. ఇదే మన రూము. ఏం లేదు, బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి, ట్రీస్, చుట్టుపక్కలన్నీ వెజిటేబుల్స్, అంతే. దట్స్ ఆల్ వీ గెట్ హియర్. ఆ చుట్టుపక్కల మౌంటైన్స్ అన్నిటినీ మనం వ్యూ చేయొచ్చు. ఇంకా అక్కడ ఉన్నాయి కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా దూరంగా, అవి కాటేజెస్. అలాగే ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది రూము. చూడండి ఎంత సింపుల్గా ఉందో రూము. యా, సో ఈ రూమ్ చాలా సింపుల్. అంటే లైక్ ఒక మిర్రర్, కొన్ని వాటర్ బాటిల్స్, కాఫీ మెషిన్, ఫ్యాన్, దోమల తెర. అండ్ మీరు యూ డోంట్ ఈవెన్ నీడ్ టు క్లోజ్ ద డోర్ ఇన్ ద నైట్ టైమ్స్. నేను మీకు ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు సన్ ఉంది కదా అందుకని మనకి కొంచెం షాడో వస్తుంది అనమాట. కానీ ఎర్లీ మార్నింగ్ నేను మీకు ఇది వ్యూ పాయింట్ చూపిస్తాను. సూపర్ ఉంటుంది అసలు. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో ఇదే బేసిక్గా. చక్కగా ఇలా వర్కేషన్ సెటప్ చేసుకోవచ్చు మనము. బీన్ బ్యాగ్ అండి ఇది పెట్టుకొని ఇలా వ్యూ చూస్తూ రిలాక్స్. ఏం చేయవసరం లేదు, జస్ట్ ఎక్కడికి తిరగవసరం లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని చూస్తే చాలు. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఇది మనకి ఓల్డ్ ఏజ్, లైక్ 50 years బ్యాక్, 60 years బ్యాక్ దానిలో మోడర్న్ ఎక్విప్మెంట్, షవర్ జెల్స్ అండ్ షాంపూస్. అలాగే ఇది వచ్చేసి కమోడ్. సో ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్. ఇది వచ్చేసి లైట్. సో అండ్ అన్నీ చాలా చాలా సింపుల్ థింగ్స్. మనకు కావాల్సిన యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ ఇచ్చారు, లైక్ అంబ్రెల్లాస్ అండ్ ఎవ్రీథింగ్, వాటర్ బాటిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చూడండి ఎంత క్రియేటివ్గా. ఇదేం లేదు, మన పాతింట్లో చుట్టిళ్ళు ఉంటాయి కదా, అలాంటి చుట్టింట్లో చక్కగా చెట్ల మధ్య హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనమైతే రిసార్ట్ దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్లోకి ట్రెక్ అయితే వచ్చాము, ఈవినింగ్ ట్రెక్కి. ఈ ట్రీస్ మధ్యలో, ఈ ఎన్వైర్న్మెంట్లో వాక్ చేయడం కూడా అదృష్టం అనమాట. మంచి ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ, ఫ్రెష్ వాటర్ తాగుతూ, ఈవినింగ్ ఈ ప్రకృతి అందాలను చూస్తూ హ్యాపీగా ఉండొచ్చు ఒక నైట్ ఇక్కడ. ఇప్పుడే సన్సెట్ అయితే స్టార్ట్ అయింది. సో స్లోగా చీకటి పడడం అయితే మొదలైందనమాట. మీకు అక్కడ ట్రీస్ పైన చూస్తే సన్ లైట్ కనిపిస్తూ ఉంటుంది మోస్ట్లీ. ఇప్పుడే సన్సెట్ అయితే అవుతుంది కదా, అందుకనే మేము ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇలా బైక్ మీద మళ్ళీ మా రిసార్ట్కి మేము వెనక్కి వెళ్తున్నాము. ఈ విధంగా మా ఫస్ట్ డే ఆఫ్ షియాంగ్ మే టూర్ అద్భుతంగా గడిచింది. ఇప్పుడు సన్సెట్ అయింది. మా రూమ్ నుంచి సన్సెట్ వ్యూ చూస్తే ఇలా ఉందన్నమాట. సన్ వెళ్ళిపోవడంతో కొంచెం డార్క్గా క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. అయితే నైట్ ఇక్కడ స్టార్ గేజింగ్ కూడా చేయొచ్చు.
ఇప్పుడు మేము రేపు ట్రిప్కి ప్లాన్ చేస్తున్నాం అనమాట. రేపు వచ్చేసి మేము షియాంగ్ మే సిటీ టూర్ చేస్తాము. అది చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి.